అస్సలాము అలైకుం అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు పెద్దలు ముస్లింల పక్షపాతి అనంతపూర్ శాసనసభ్యులు ప్రసాద్ అన్న గారు మనకి అబ్దుల్ కలాం విగ్రహం లేదన్న దాదాపు 4 సంవత్సరాలు అయిపోయింది. రోడ్ వైడింగ్ అని సాగుతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు తీసేయడం జరిగింది. అది 4 సంవత్సరాలు అయిపోయింది. యాడు ఆ విగ్రహం కూడా కనపడలేదని మేము చెప్పడం జరిగింది. అది ఎన్ని రోజులంటే మైనార్టీ దినోత్సవం దాదాపు 10 రోజుల ముందా మేము చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి. కాదులే మేము ఇంకో విగ్రహం నేను తెప్పిస్తాను, పెద్దది నేను విగ్రహం తెప్పించి పెడతాంలే సైఫుద్దీన్ గారు అని చెప్పారు. ఆ విగ్రహం తయారు చేయాలంటే దాదాపు 2-3 మాసాలు అవుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్జెంట్లో యాదో ఉంది విగ్రహం ఉంది కదా, ఇదే విగ్రహంకి ఏర్పాటు చేద్దామని ఒక 10 రోజులు అధికారులకి ఆదేశాలు ఇచ్చి హుట్టిన ఆ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో శిలాఫలకాల పేర్లు ఎవరున్నాయో తెలియదు, ఏం జరిగింది అధికారులు పెట్టినారు ఆదేశాల మేరకు. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాలు మేము పోరాటం చేసినాం. నేను మైనార్టీ సెల్గా రాష్ట్ర కార్యదర్శిగా ఆ రోజు వెంకట్రామరెడ్డి వైసీపీ హయాంలో నేను పోరాటం చేస్తాను ఆ విగ్రహం పెట్టాలా ఆడే పెట్టాలని. కానీ వాళ్ళు పట్టించుకున్న పాపన పోలేదు. ప్రసాద్ అన్న వస్తేనే వెంటనే 10 రోజుల ముందునే ఎందుకు మేము చెప్పినాం ప్రసాద్ అన్నకి, ప్రసాద్ అన్న రాజకీయం ఏం లేదు దీంట్లో, మేము చెప్తే వెంటనే మా మనోభావాలు దెబ్బతింటాయన్నా అంటే ఆ రోజు వెంటనే పెట్టించడం జరిగింది. చాలా ధన్యవాదాలు ప్రసాద్ అన్న కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మీరు నా ప్రభాకర్ చౌదరి అని చెప్తా ఉన్నారు, మీకు దీని మీద శిలాఫలకం లేదు, నేను కోర్టుకు పోయినానంట. ఎందుకు కోర్టుకు పోతారు? ఆ కోర్టుకు పోవడంలో మీరు 4 సంవత్సరాల ముందే కోర్టుకు పోలే కదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చూటికి అడుగుతానా వెంకట్రామరెడ్డితో, అదేవిధంగా మేయర్ వసీంకి వెంకట్రామరెడ్డితో మీరు ఆ రోజు కుమ్మక్ రాజకీయం ఏమైనా చేసినారా? ఈ రోజు అనుమానం వస్తూ ఉంది మాకు. ఎందుకంటే మన పార్టీలో మీరు ఉండి మన పార్టీ ఎమ్మెల్యేల మీద మీరు నిందా చెప్తున్నారు. ఆ 4 సంవత్సరాలు ఒక రోజు అంటే ఒక రోజుకి మేయర్ వసీంకైనా కానీ వెంకట్రామరెడ్డి అయినా కానీ మీరు ఒక మాట కూడా మీరు మాట్లాడే పాపన పోలేదు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. గతంలో ఆ రోజు చూసాం మేము వైసీపీ హయాంలో ఇవాళ వాళ్ళ నరసింహారెడ్డి విగ్రహం పెట్టారు. కానీ మా విగ్రహం మైనార్టీ విగ్రహం పెట్టండి అంటే పెట్టిన దాఖలాలు లేవు. వెంకట్రామరెడ్డి గారు అయినా కూడా ఆ రోజు మీరు ప్రెస్ మీట్ ఇదే ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టింటే మీకు మేము కూడా స్వాగతిస్తాంటే మీరు గతంలో పెట్టినాము, మేము చాందని చౌక్ పెట్టినామంటే ఆ రోజు మీరు చైర్మన్ ఉన్నప్పుడు పెట్టినాము, ఎవరు లేదన్నారు. ఇప్పుడు దానికి మీరు ఈ రోజు ఎందుకు మన పార్టీ మీద మా ఎమ్మెల్యే మీద టార్గెట్ ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా, సూటికి అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇవన్నీ కుమ్మక రాజకీయాలు మానుకోండి, అభివృద్ధి బాటలో నడుస్తూ ఉన్నారు. మన దగ్గుబాటి ప్రసాద్ అన్న దాదాపు 6-7 మాసాల్లోనే 60 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసాం, నేను అసెంబ్లీలో మాట్లాడినారు డంపింగ్ యార్డ్ గురించి. మీరు హయాంలో డంపింగ్ యార్డ్ మార్చడానికి మీకు కాలే, మీ వెంకట్రామరెడ్డికి కూడా కాలే, ఊరికే మాటలు చెప్పికే పరిమితం అయిపోయినారు మీరంతా. ఈరోజు పని చేస్తా ఉన్నాడు మనకి దగ్గుబాటి ప్రసాద్ అన్న. నిన్నటి రోజు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కూడా మాట్లాడినాడు. అవన్నీ ముందుకు పోతాడు తీసుకొని అభివృద్ధి బాటలో సహకరించండి. మీరు పార్టీలో ఉండి మీరు పార్టీలో మా పార్టీ వాళ్ళకి మీరు ఇలా మోపితే మీరు ప్రతిపక్షం వాళ్ళు పని మీరు చేస్తూ ఉన్నారు, వెంకటరామరెడ్డి చేసే పని మీరు చేస్తా అంటే ఎట్లా అని ప్రభాకర్ చౌదరి గారు కూడా నేను అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. మా మనోభావాలని దయచేసి మీరు మా ముస్లిం మైనార్టీలకు ఆటం పెట్టుకొని మీరు రాజకీయం చేయొద్దండి. ఖచ్చితంగా మన్నాడు కూడా మేము చూసాము, మనకి దగ్గుబాటి ప్రసాద్ అన్న మన ముస్లిం మైనార్టీలు కూడా హాస్పిటల్కి అయితే ఏమి ఎవరన్నా బాగలేదంటే కూడా డబ్బులు ఇస్తున్నాడు, డైరెక్ట్గా ఎంత ఉందో డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాడు. ముస్లిం మైనార్టీలకి ఆదుకుంటా ఉన్నాడు మా దగ్గుబాటి ప్రసాద్ అని కూడా నేను తెలియజేసుకుంటా.